ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలతో విద్యుత్ సౌధ దద్దరిల్లింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు విద్యుత్ సౌధ ఎదుట ధర్నాకు దిగారు. ప్రస్తుతం అక్కడి సిచ్యువేషన్ మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ అందిస్తారు. చంద్రకాంత్, ప్రెజెంట్ అక్కడ విద్యుత్ సౌధ వద్ద ఎలాంటి పరిస్థితి కనిపిస్తోంది? ఇంకా ఆందోళన కొనసాగుతూనే ఉందా? పెంపు ప్రతిపాదనలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలకి పెద్ద ఎత్తున ప్రజల స్పందన లభిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ లోని విద్యుత్ సౌధ ముందున్నాం. మొత్తం కూడా ఇక్కడ విద్యుత్ సౌధ అంతా కూడా పోలీస్ దిగ్బంధనంలో ఉంది. ఇక్కడ అంతా కూడా వచ్చిన ప్రతి ఒక్కళ్ళని కూడా ఎప్పటికప్పుడు అరెస్టులు చేస్తూ నాయకుల్ని, కార్యకర్తల్ని, అభిమానులని, ప్రజలు ఎవరైతే స్వచ్ఛందంగా వస్తున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం విద్యుత్ సౌధలోకి వెళ్లే ఉద్యోగులందరినీ కూడా పోలీసులు తనిఖీలు చేస్తూ లోపలికి అనుమతిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు గాని అందరూ కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలిపి అని చెప్పి ఒక ప్రతిపాదనను కూడా సిద్ధం చేసుకుని ఇక్కడికి రావడం జరిగింది. కానీ పోలీసులు అందరూ కూడా ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. మేమంతా కూడా అంటే శాంతియుతంగా నిరసన తెలుపుతాం, ప్రభుత్వానికి ప్రజల ఆగ్రహం ఎలా ఉందనేది ప్రభుత్వానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తామని పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. అయినా మాత్రం పోలీసులంతా కూడా మొత్తం ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ విద్యుత్ సౌధ అంతా కూడా ముళ్ల కంచెలతో ఎవరిని కూడా లోపలికి అనుమతించే పరిస్థితి కూడా కనిపించట్లేదు. పోలీస్ దిగ్బంధనలు ఉందని చెప్పవచ్చు. అయితే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఇక్కడికి రావాల్సింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ముఖ్య నేతలంతా కూడా ఇక్కడికి రావాల్సింది. కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళని వచ్చినట్లు అరెస్ట్ చేస్తుండడంతో ఒక్కసారిగా వచ్చి శాంతియుతంగా నిరసన తెలిపి ప్రజల సమస్యల్ని ఒకసారి ఇక్కడ ఉన్న అధికారుల దృష్టికి విజ్ఞాపన పత్రం ద్వారా ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. కానీ మొత్తం ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే మాత్రం ఏ ఒక్కరు లోపలికి వెళ్లే పరిస్థితి కానీ ఏం కనిపించట్లేదు. రాకు సో ప్రజలు ఏమంటున్నారు? కరెంట్ ఛార్జీల పెంపుకు సంబంధించిన నిర్ణయం ఒకవేళ వస్తే కనుక ప్రజలు ఎలాంటి ప్రజాగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు? అక్కడ నుంచి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర ఆగ్రహ విషయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పార్టీకి సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో సబ్ స్టేషన్ల ముందు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చి ఆందోళనల్లో పాల్గొంటున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయానికి సమాచారం ఇస్తున్నారు. అనేక ప్రాంతాల్లో పార్టీ నాయకులు పార్టీలకు సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా, కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వచ్చి ప్రజాగ్రహాన్ని ప్రభుత్వానికి తెలియజేయడమే లక్ష్యంగా ఈరోజు పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఏ ఒక్కరు స్పందించిన పరిస్థితి లేదు. ఇప్పుడు విద్యుత్ సౌధ ముందు కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇక్కడ శాంతియుతంగా నిరసన తెలిపి ఒక విజ్ఞాపన పత్రాన్ని ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్న అధికారులకు అందజేద్దామన్నా కానీ ఎవరిని లోపలికి వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు. కొద్దిసేపటి క్రితమే మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రెహమాన్ రావడం జరిగింది. వాళ్ళందరినీ ఇమీడియట్ గా అరెస్ట్ చేసి ఇక్కడ ఉన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. అలాగే మరికొంతమంది నేతలు, కార్యకర్తల అభిమానులు కూడా మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. కానీ ఎవరిని ఇక్కడ అలో చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. చంద్రకాంత్, ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ అక్కడి నుంచి అందించే ప్రయత్నం చేయండి. మనం స్క్రీన్ పై చూడొచ్చు. కర్నూలు జిల్లా విషయానికి వద్దాం. కర్నూలు జిల్లా ఎస్సీ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు. మనం లైవ్ ద్వారా చూస్తున్నాం. అక్కడి సిచ్యువేషన్ మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, కరెంట్ ఛార్జీల పెంపుపై కర్నూలులో ప్రజలు ఏమంటున్నారు? వైఎస్ విజయమ్మ ఇప్పటికే అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రఘు, విద్యుత్ కోతలతో కరెంటు లేక పంపు సెట్లు ఆగిపోయి నీళ్లు లేక రైతులు ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు. అదేవిధంగా చిన్న పరిశ్రమలు నడిపే వ్యాపారస్తులు కూడా కరెంట్ లేక వాళ్ళ పరిశ్రమలను మూసుకునే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో సబ్ ఛార్జీలు పెంచి రైతులతో పాటు చిన్న పరిశ్రమలు ప్రజల నడ్డు విరుచుకొట్టిన ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రమంతటా పిలుపునిచ్చింది. విద్యుత్ సబ్ స్టేషన్ల ముందు ధర్నా చేపట్టారు. ఇప్పుడే కొద్దిసేపటి కిందటమే విజయమ్మ ఇక్కడికి చేరుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈ మహాధర్నా ఈ కర్నూలులోని సబ్ స్టేషన్ ముందర ధర్నా చేస్తున్నారు. ఇక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు చాలా మంది రైతులు, అట్లయితే ప్రజలు స్వచ్ఛందంగా ఈ ధర్నాలలో మద్దతుగా తెలుపుతున్నారు. ఏదైతే మొదటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుందో రైతుల పక్షాన గాని, ప్రజల పక్షాన గాని మేము వెన్నంటే ఉంటామని చెప్పిన ప్రకారంగా ఈరోజు ధర్నా చేపడుతున్నారు. అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఇప్పటికే వర్షాలు సరిగా లేకపోవడము, ఈ మోటార్లు
కరెంటు కూడా కరెంటు కోతలు విధించడం అనేది చాలా బాధాకరమైన విషయము. పంటలు పండక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. రైతన్న ఆవేదన చెందుతున్నాడు. ఈ సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేది ఏమాత్రం సమంజసం కాదని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారితో పాటు చిన్న పరిశ్రమలు కూడా మూసివేసే పరిస్థితి ఉంది. అది ఇటువంటి బాధల్లో ఉన్నప్పుడు అదే విధంగా మరి విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేది చాలా బాధాకరమైన విషయము. సబ్ ఛార్జీల పేరుతో 500 కట్టేవాళ్ళు 2000, 100 రూపాయలు పే చేసేవాళ్ళు 500, ఇట్లా అధిక సబ్ ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నారు. ఈ సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేది చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నామని చెప్పేసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరికి మద్దతుగా వీరికి మేమంటూ ఉన్నామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. రాష్ట్రమంతటా చాలా చోట్ల సబ్ స్టేషన్ల ముట్టడి, వాటి ధర్నా లాంటి కార్యక్రమాలు చేపట్టారు. దీనికి ఇదే విధంగా కర్నూలు జిల్లాలో చాలా చోట్ల విద్యుత్ భవనాలు ముట్టడించడం జరిగింది. ఇప్పుడు కొద్దిసేపటి కిందట వైఎస్ విజయమ్మ చేరుకున్నారు. ధర్నా చేస్తున్నారు. సబ్ స్టేషన్ ముందర మనం చూస్తున్నట్లయితే ఎంతో మంది ఇక్కడికి చేరుకున్నారు. మద్దతు తెలపడం పాటు మా సమస్యలను తీర్చేది ఏకైక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ముఖ్య నమ్మకం అనేది ఇక్కడ మనం చూస్తుంటే, ఈ జనాలను చూస్తుంటే తెలుస్తుంది. వేలాది మంది ఇక్కడికి చేరుకున్నారు. రైతులు గాని, ప్రజలు గాని, మహిళలు గాని, వృద్ధులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు విద్యుత్ ఛార్జీలు పెంచితే మాకు ఎంత కట్టలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము. అసలుకి కరెంటు కోతలతో కూడా సతమతం అవుతున్న చిన్న పరిశ్రమలు కావచ్చు, వాటిలో పనిచేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అటువంటి వాళ్ళని నడి రోడ్డున పడే పరిస్థితి ఈ ప్రభుత్వం కలిగించిందని ఈ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నా ఇక్కడ కర్నూలులో మనం చూస్తుండొచ్చు. ఈ కార్యక్రమంలో చాలా మంది పాల్గొన్నారని కూడా చెప్పొచ్చు. రఘు, లోకేష్, అక్కడ ఏమైనా ఇబ్బందులు తలెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ధర్నా నిర్వహించిన టైంలో పోలీసులు అడ్డుకోవడం కావచ్చు, దీనికి సంబంధించిన ఏమైనా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోందా? జనరల్ డేస్ లో అయితే విద్యుత్ కోత అనేది 9 గంటల నుండి 10 గంటల దాకా విద్యుత్ కోత నిర్వహిస్తారు. అటువంటిది ముందరనే విద్యుత్ కోత నిర్వహించి అదే విజయమ్మ వచ్చి చేరుకునే టయానికి విద్యుత్ ఇచ్చి అటువంటి ఆలోచనలను ప్రజల్లో లేకుండా అనేది కలిగించాలని చెప్పేసి ఉద్దేశం కూడా ఈ ప్రభుత్వ అధికారులది కూడా కావచ్చు. పోలీసులు ఒక ఎందుకు దీన్ని వ్యతిరేకించాలి, దీన్ని ఎట్లయినా ధర్నాని అడ్డుకునాలని చెప్పేసి అలా ప్రయత్నాల్లో వాళ్ళు కూడా చేస్తున్నారు. కొంతమంది చాలా మందిని ఈ ధర్నాల్లో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళని దాటి మళ్లించి ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతారని చెప్పేసి పోలీసులు కూడా అత్యుత్సాహం చూపిస్తున్నారని చెప్పొచ్చు. రఘు, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ లోకేష్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుకు అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పుడే విద్యుత్ సౌధ వద్ద ధర్నా చేస్తున్నటువంటి ప్రజలందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇటు వైఎస్ విజయమ్మ కూడా ధర్నాలో పాల్గొన్నారు. మరికొద్దిసేపట్లో ఆవిడ ప్రసంగించే అవకాశం కూడా కనిపిస్తోంది.